హలో హలో అన్న, వాళ్ళ అభోబిలం వాళ్ళు ఎమ్మెల్యే మనిషి లైన్ ఉన్నారు, మాట్లాడున్నా. హలో హలో, దురయ్య మాట్లాడేది. నా కంపెనీ పేరు దురై. చెప్పండి, ఎవరు? ఇప్పుడు నువ్వు మీ కంపెనీ తరఫున 2 లక్షలు చెక్కులు వేశారు, ఐడియా ఉందా మీకు? డీడీ ఇచ్చినాము, రిటర్న్ చేశారే. రిటర్న్ చేశారు. రిటర్న్ పంపిస్తారు. నీకు మొన్న 200 కేజీలు ఎంటుకలు వచ్చినాయి, ఐడియా ఉందా? లేదు, నాకు ఏం లేదు. సరే, ఏమి లేదో ఏదో మాకు తెలుసు. ఒకటే నేను చెప్పేది, నువ్వు వచ్చి ఇక్కడ చేసుకోవాలనుకుంటే ప్రాణం మీద ఆశ వదిలేసుకు వచ్చి చేసుకో. లేదు, నాకు వద్దు. అమ్మ గుడి నాకు సంబంధం లేదు. అది నేను చెప్పేది వినవయ్యా. నువ్వు ముందు మనము మాట్లాడేది ఆన్లైన్ 2 lakhs కట్టినాంనా. 2 lakhs 2 కట్టావు. అవును, అది మనకు దాని తర్వాత అక్కడ ప్రాబ్లం మనకు వచ్చింది, మనకు తెలిసింది. దాని ముందు ఎవరు చెప్పలేదు మనకు. అది అమౌంట్ రిటర్న్ ఎప్పుడో తెలుసు కదా మోహన్ దాస్ అన్న. తెలుదమ్మా. చిన్నప్పటి నుంచి అక్కడ పుట్టి పెరిగింది అమ్మా. నువ్వు మాట్లాడమా, చెప్తాను, డీటెయిల్స్ చెప్తాను నీకు. నాకు అమౌంట్ రిటర్న్ రావడం, నాకు రిటర్న్ అన్న ఎవరు తెలియదు. నాకు అన్న ఎవరు తెలియదుమా. నాకు అమౌంట్ రిటర్న్ నీ అన్న నంబర్ నాకు మాట్లాడు చెప్పు ఒకసారి. నేను చేస్తాలే కానీ, నీకు ఫోన్లు వస్తాలే కానీ. నాకు అక్కడ ఏం సంబంధం లేదు సరేనా. నేను ఫస్ట్ నా ఈఎండి అమౌంట్ ఆన్లైన్ కట్టినాను. అది నాకు రిటర్న్ వాళ్ళు ఇవ్వలేదు. అదే వాళ్ళు ఎవరిగా వాళ్ళకి హెల్త్ ఒళ్ళు బాగాలేదు, సందేహం పెట్టలేదు, చెప్పి టైం పెడతాడు. నాకు డబ్బు రాలేదు. 4 రోజులు డబ్బు రావాలా? అదే ఉంది. సపోర్ట్ చేస్తున్నాడు పార్థ గాడు, అందరూ వస్తారు. నాకు ఏం అక్కడ సంబంధం లేదు. అక్కడ నాకు ఏం సంబంధం లేదు. నువ్వు నేను చెప్పేది వింటావా ఫస్ట్? అమ్మా నువ్వు నాకు ఓపెన్ చెప్తాను. నిజం చెప్తాను, తప్పు చెప్తాను. నా గుడికి నా సరకు సంబంధం లేదు. ఆన్లైన్ అమౌంట్ కట్టినాను, అమౌంట్ రిటర్న్ ఇవ్వలేదు. 4 పెండింగ్ ఉంది, రావాలి. అది వాళ్ళు ఏదో హెల్త్ బాగాలేదు, ఒళ్ళు బాగాలేదు చెప్పినారు. అదే పెండింగ్ పెట్టినారు. నాకు ఇంకా అమౌంట్ రాలేదు. మొన్న వచ్చిన వెహికల్ ఇల్లు కదా, దాని మీద కేసు కడుతున్నాం. వెహికల్ ఏమో ఏదో మన తెల్లనా, ఇప్పుడు ఈయన పేరు వచ్చింది, అక్కడ నా పేరు బ్యాడ్ అయిపోయింది. వీళ్ళు వెహికల్ నెంబర్ వచ్చింది, కేసు కడుతున్నాం అని చెప్పాను. సరేనా, వింటున్నాడు కదా ఆయన విన్నట్టు షో చేస్తున్నాడు. చెప్తాను అన్నా. మోహన్ అన్న, అమ్మా నువ్వు చెప్పు. చెప్పు నువ్వు ఎవరు? నాకు ఎవరు పరిచయం లేకుండా మాట చెప్తావు. నువ్వు ఎవరు చెప్పు. వాళ్ళేనా మెయిన్ ఇప్పుడు నా మాట ఎవరు చెప్పలేదు. నువ్వు నాకు మాట్లాడు. నాకు ఎప్పుడు ఎవరు తెలియదు. అదే జరుగుతుంది. నాకు ఎక్కడ ఎవరు తెలియదు. నాకు ఏ అవసరం లేదు. నేను ఫస్ట్ 3 months 3 నెలల ముందు అమౌంట్ కట్టినా, ఈఎండి కట్టినాను. అంతా రిటర్న్ ఇవ్వలేదు వాళ్ళకి. నాకు రిటర్న్ పెండింగ్ ఉంది. 3 నెలల 3 months అయింది. నాకు పెండింగ్ రాలేదు. నాకు పెండింగ్ రావాలా, అమౌంట్ రావాలా. అక్కడ ఆఫీసర్ చెన్నైలో ఉన్నాడు. అడిగితే వాడు ఆఫీసర్ చెన్నైలో ఉన్నాడు. వాడు ఫోన్ చేస్తే అది నీ సంబంధం తర్వాత తెలుసు. నాకు ఇప్పుడు నీ గుడి ముందు నాకు తెలియదు, సంబంధం లేదు నాకు దాంట్లో. అది నాకు అమౌంట్ రావాలా. అమౌంట్ అడిగితే ఎవరో ఒళ్ళకి హెల్త్ బాగాలేదు, స్వామికి ఇస్తానని చెప్పి టైం అడుగుతాడు. గుడి ఆడ ఉందో తెలియదు అన్నాడు. తెలియని అన్నాడు. గుడి ఆడ ఉంది తెలియని అన్న నా కొడుకోడు వచ్చి ఇక్కడ వేస్తాడా? నువ్వు అక్కడ చెన్నై రావాలా, నీ రావాలా, మనం కలిసి బిజినెస్ చేద్దాం. నాకు సంబంధం నీకు ఉందే నువ్వు చెప్తాను. సంబంధం కాన్కాలు పెట్టి మాట చెప్తాను. నువ్వు తప్పు చేస్తావు నా దగ్గర. ఇప్పుడు రోజు గుంటూరు సీను వాయిస్ రోజు సాక్షి వాళ్ళు వింటున్నట్టుగా ఆ వాయిస్ వినగానే సాక్షి వాళ్ళు తెలిసిపోయిందంట సీను అని చెప్పి పెద్ద హెడ్లైన్. సాక్షి వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు మాత్రం నన్ను డిసప్పాయింట్ చేయట్లేదు. ఏదైనా నన్ను ఫ్రంట్ పేజ్ లో వేస్తున్నారు స్టేట్ లెవెల్లో. మంచిదే, అదే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈ రోజు అహోబిలంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి మాట్లాడేది మేము. ఎంక్వైరీ పెట్టించమని మొదటి నుంచి చెప్పేది మేము. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఇల్లీగల్ గా లాడ్జీలు వచ్చినాయి అని చెప్పమనండి. ఇల్లీగల్ గా ఎన్ని లాడ్జీలు వచ్చినాయి? నువ్వు ఎన్నిదైనా పర్మిషన్ ఇచ్చినావు? అహోబిలంలో టోల్ గేట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇదే టోల్ గేట్ గతంలో నేనే మాట్లాడాను, నేనే ప్రెస్ మీట్ పెట్టాను, నువ్వే
పెడుతున్నావు అంటే గతంలో మీరు ఎక్కువ వసూలు చేసుకున్నట్టే కదా, దానికి నువ్వు ఒప్పుకుంటావా? దానికి నువ్వు ఒప్పుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు మా వాళ్ళు వసూలు చేసుకుంటలేదో నేను చెప్తాను. రెండోది, ఏదైతే ఒక పక్కన నాకు 40 లక్షలు నాకు నేను వాడతా, నాకు మా వాళ్ళు వాడుకుంటారు, 100 రూపాయలే కలెక్ట్ చేస్తా, నాకు ఎంత ఆతృత. ఒక పక్కనేమో ఈయన నాకు 40 లక్షలకి ఈయన కకృతి పడుతున్నాడు, ఇంకో పక్కన ఇదే వైసీపీకి సంబంధించిన వాడేమో నేను ఫ్రీగా ఇస్తానంటున్నాడు. ముందు నువ్వు డిసైడ్ చేసుకో, ఫ్రీగా లేకపోతే 40 లక్షల. తిక్క తిక్క మాటలు మాట్లాడి అవాస్తవాలు మాట్లాడి మీరు మా మీద బుద్ధ జల్లని చెప్పి చూస్తే మాత్రం మేము చూస్తూ కూర్చోము. అహోబిలం నరసింహస్వామి, ఇదే అహోబిలం నరసింహస్వామి టెంపుల్లో గుడిలో కొన్ని నెలల క్రితము వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి కొంతమంది వ్యక్తులు తలనీలాలు కొట్టేశారని చెప్పి జరిగింది. వాళ్ళని వెంటనే మేము మీడియా ముందర పెట్టి దాన్ని అనౌన్స్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది, వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే సీఈఓ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని ఎందుకు ఎక్కించుకున్నాడు? సరే మీ వాళ్ళు కాదు కదా, దొంగతనం చేసే వాళ్ళని మళ్ళీ ఎక్కించుకున్నప్పుడు నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు? గంగుల ప్రజలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు? ఇప్పుడు సీఈఓ మీదకి మేము పోతుంటే సీఈఓ అవినీతి చేశాడు, కేసులు పెట్టుకొని అక్రమాలు చేశాడని నేను మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలో దూరున్నావు? నీకేం సంబంధము? నీకు సంబంధం ఉందనే కదా నువ్వు నిరూపించావు. ఇప్పుడు ఆ కాల్ రికార్డు నీ కాడికి ఎందుకు వచ్చింది? వాళ్ళు ప్రెస్ కి కానీ ప్రెస్ మీడియా మిత్రులకు కానీ లేకపోతే ఎస్పీకి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? రెండోది, తమిళనాడు వాళ్ళతో అగ్రిమెంట్ అనే కాగితం నీ కాడికి ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇదే నీ అగ్రిమెంట్ దగ్గర ముందు నుంచే ఉండింటే నువ్వు ముందే ప్రెస్ మీట్ పెట్టిండాల్సింది. తమిళనాడు వాళ్ళకి వచ్చింది, వీళ్ళు అడ్డుకుంటారని చెప్పి నువ్వు ముందే ప్రెస్ మీట్ పెట్టిండాల్సింది. నువ్వెందుకు మధ్యలో దూరినావు? నీకేం సంబంధము? సాయంత్రం లోపల నువ్వు వాస్తవాలు నువ్వు నిరూపించకపోతే మేము మీ ఇంటికాడికి వస్తాం. ఈరోజు సాయంత్రమే, రేపు చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అందుకు చెప్తున్నా. ఈరోజు సాయంత్రం నీ ఇంటికాడికి మేము వస్తాం. నువ్వు ఉన్నావా, హైదరాబాద్ పోయినా కూడా తెలియదు నాకు, ప్రెస్ మీట్ పెట్టి పోయినావా నాకు తెలియదు, కానీ ఉంటే మాత్రము నేను మా వాళ్ళందరితో వచ్చి మీ ఇంటికాడికి వస్తాము. నువ్వు డిబేట్ కి నిన్ను దగ్గర నుండి డిబేట్ కి నేను తీసుకుపోతా. వాస్తవాలు నావేమైనా తప్పులుంటే నువ్వు బయట పెట్టు, నీకు అవకాశం, మంచి అవకాశం ఇస్తున్నా. నీదేదైనా ఉంటే నేను బయట పెడతా. ఒక్క రోజుల్లో నీ వాళ్ళు కాని వాళ్ళందరితో నేను డబ్బులు కట్టిస్తా టెంపుల్ కి. లేని పక్షంలో నువ్వు క్షమాపణ చెప్పి తీరాల్సిందే, లేదంటే నిరూపించు. రేపు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు వస్తానంటున్నావు, నువ్వు రావాల్సిందే. చంద్రబాబు నాయుడు గారికి నేనే తీసుకుపోతాను నిన్ను. దేని తలకాయ నొప్పి ఎంక్వైరీ పెట్టించాను అని చెప్పి. నిన్నటి రోజున ఆళ్లగడ్డలో నేను అహోబిలం సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అహోబిలం దేవస్థానంలో కానీ అహోబిలం గ్రామంలో కానీ ఏ విధంగా అక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధంగా ఈరోజు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఏ విధంగా దోచుక తింటున్నారో అక్కడ సంపదని, ఏదైతే దేవాలయానికి రావాల్సిన ఆదాయాలు కావచ్చు, గ్రామానికి రావాల్సిన ఆదాయాలు కావచ్చు, అవన్నీ కూడా వీళ్ళు అడ్డేసి ఏ విధంగా దోచుకు తింటున్నారు అనే దాని మీద నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న ఆళ్లగడ్డలో. పెడితే నిన్న రాత్రి ఈ ఎమ్మెల్యే సోదరుడు విఖ్యాత్ ఆళ్లగడ్డ నుంచి అహోబిలం వెళ్ళి అహోబిలంలో అక్కడ ఉన్న సీఏఓ, అంటే అతను నిన్ననే పదవి విరమణ చేసి కొత్త సీఏఓ అధికార స్వేరింగ్ ఇన్ తీసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి అతను ఏదో జుట్టు దొంగతనం చేస్తున్నాడు, దాంట్లో ఏదో నేను వాళ్ళని వెనకేసుకొస్తున్నాను అని చెప్పి మాట్లాడడం జరిగింది. ముందుగా దాని మీద నేను ఒకటే విషయం చెప్పాలనుకున్నా. నేను నిన్న అడిగింది ఏంటిది? గేట్ల మీద, అహోబిలం టోల్ గేట్లు, అంటే అది గ్రామ పంచాయతీకి సంబంధించిన టోల్ గేట్లు. గతంలో 40 లక్షలు 45 లక్షలు పోయిన రోజున 150 రూపాయలు వసూలు చేస్తుంటే ఆ రోజు మీరే ప్రతిపక్షంలో ఉండి అక్కడికి మీడియాను వెంటేసుకొని వెళ్ళి గగ్గోలు పెట్టారు. 150 రూపాయలు వసూలు చేస్తున్నారు, భక్తులకు ఎంత ఇబ్బంది అవుతుంది, అదవుతుంది ఇదవుతుంది, మేము అధికారంలోకి వస్తే టోల్ గేటే లేకుండా చేస్తామని. ఈరోజు మీ అండదండలతో మీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొన్ని అధికార వ్యవస్థల్ని అడ్డుపెట్టి ప్రజలను అక్కడ భయభ్రాంతులకు గురి చేసి టెండర్లకు రాకుండా 25 లక్షలకి మీరు ఈరోజు టెండర్ పాడుకున్నప్పుడు టోల్ గేట్ విలువ ఎంత ఉండాలో 100 రూపాయల కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. అలాంటిది నేనేం చెప్పాను, ఈరోజు గ్రామ పంచాయతీకి కూడా అదనంగా బెనిఫిట్ జరిగే విధంగా నా కార్యకర్తలతో కానీ నాకు సంబంధించిన వ్యక్తులతో కానీ అహోబిలంలో అదే టోల్ గేట్ని 40 లక్షలకి లేకపోతే 50 లక్షలకి పాడిచ్చి 100 రూపాయలు వసూలు చేపిస్తాము. ఆ విధంగా గ్రామ పంచాయతీకి కూడా ఆదాయం వస్తుంది, అదేవిధంగా భక్తుల మీద కూడా భారం తగ్గుతుంది. దానికి మీరు సిద్ధమా అని అడగడం జరిగింది.
ఈ సంవత్సరం అడిగినా, గత సంవత్సరం కూడా అడిగినా. అది పక్కన పెట్టేసి ఈ చౌకబారు వ్యాఖ్యలు అనమాట. నిన్న వీళ్ళు పోయి ఏదో అడ్డుకున్నారు, ఏదో అక్కడ అక్రమం అన్యాయం జరిగిపోతుంటే దాన్ని అడ్డుకొని దాన్ని ఏదో వీళ్ళు ఏదో హీరోయిక్గా ఇది చేసినారని చెప్పి చూపించుకోవాలని ట్రై చేస్తున్నారు. ఎంత చీప్ టాక్టిక్స్ అంటే ఒకసారి ఆలోచన చేయండి. అది ఎవరి సొమ్ము? అహోబిలంలో ఉన్న వెంట్రుకలు ఎవరి సొమ్ము? అది దేవస్థానానికి సంబంధించింది. దేవస్థానం పూర్తిగా కూడా ఎండోమెంట్ నుంచి మఠం కంట్రోల్లోకి వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయింది. ఈ మఠం కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మఠం వాళ్ళు దాన్ని ఏం చేసుకున్నా దాన్ని వాళ్ళు కరెక్ట్గా చేయకపోతే మనకు అడిగే హక్కు ఉంది. కానీ వాళ్ళు గత సంవత్సరము మీకు సంబంధించిన వాళ్ళే టెండర్ పాడారయ్యా, 1,50,00,000కి పాడారు, దాంట్లో 50 లక్షలు చెల్లించారు, ₹1,00,00,000 చెల్లించలేదు. ఈ సంవత్సరం తిరిగి టెండర్ పెట్టాలి అని అంటే మళ్ళీ మీ వాళ్ళే బెదిరిస్తున్నారు, టెండర్ పెట్టకూడదు అని చెప్పి బెదిరిస్తూ వాళ్ళని మేము చెప్పిన ధరకే మీరు టెండర్ రాసి ఇవ్వాలా, మేము ఎంత చెప్తే అంతకే ఇవ్వాలని బెదిరిస్తుంటే వాళ్ళు ఇంటర్నల్గా ఒక అగ్రిమెంట్ చేశారు. ఒక చెన్నైకి సంబంధించిన ఒక సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇది ఆ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ చేసుకొని 1,70,00,000కి వాళ్ళకి హ్యూమన్ ఎయిర్ని పంపించాలని చెప్పేసి వాళ్ళు ఇది చేశారు. ఇది నిన్న వాళ్ళు ఏదైతే కన్సైన్మెంట్ పంపించాలనుకున్నారో దానికి సంబంధించిన వే బిల్లు, దానికి సంబంధించిన డీటెయిల్స్, దానికి సంబంధించిన ప్రొసీజర్ పేపర్స్ అన్నీ ఇవే. ఇదిగోండి మీరు డేట్ కూడా చూడవచ్చు, 6/7/2026న ఇన్ని కిలోల ఆఫ్ హెయిర్ని పంపిస్తున్నట్టు. అది ఎవరు పంపిస్తున్నారు? అహోబిల దేవస్థానము వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు. మీరెవరు మధ్యలో పోయి అడగడానికి? ఆ జుట్టును ఆపాలన్నా, దాని మీద కంప్లైంట్ ఇవ్వాలన్నా దేవస్థానం వాళ్ళు ఇవ్వాలా. గత నెల 2 నెలలకి, ఒక నెల కిందట పామ్లెట్ స్వామిలో ఒక 5 కిలోలో 2 కిలోలో సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ హెయిర్ని దొంగలిస్తే దాని మీద వాళ్ళు దేవస్థానం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసు వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. మీరెవరు మధ్యలో పోయి అడగడానికి వాళ్ళని? ఈరోజు ఇదే టెండర్ పెట్టాలా అని నిన్న అక్కడ పోయిన వ్యక్తి గగ్గోలు పెడుతున్నాడు కదా, విఖ్యాత్ టెండర్ పెట్టాలా అని. మీ వాళ్ళు టెండర్ పెట్టడానికి, టెండర్ పాడడానికి డీడీలు కడితే ఆ డీడీలు కట్టిన వాళ్ళని ఏ విధంగా బెదిరిస్తున్నారు? ఇదిగోండి ఒకసారి ఈ ఆడియో రికార్డింగ్లు కూడా వింటే మీకు కూడా అర్థమవుతుంది ఏ విధంగా వాళ్ళు బెదిరిస్తున్నారు అందరినీ కూడా అని చెప్పేసి. మీ వాళ్ళు చూడండి ఏ విధంగా బెదిరిస్తున్నారు. ప్రాణాల మీద హలో హలో దురయ్య హలో అన్న వాళ్ళ అగోబిలం వాళ్ళు ఎమ్మెల్యే మనిషి లైన్ ఉన్నారు, మాట్లాడున్నా. హలో హలో దురయ్య మాట్లాడేది. నా కంపెనీ పేరు దురై, చెప్పండి ఎవరు? ఇప్పుడు నువ్వు మీ కంపెనీ తరఫున 2 లక్షలు చెక్కులు వేశారు, ఐడియా ఉందా మీకు? డీడీ ఇచ్చినాము, రిటర్న్ చేశారే. రిటర్న్ చేశారు, రిటర్న్ పంపిస్తారు. నీకు మొన్న 2.5 కేజీలు ఎంటుకలు వచ్చినాయి, ఐడియా ఉందా? నాకు ఏం లేదు. సరే ఏమి లేదో ఏదో మాకు తెలుసు. ఒకటి నేను చెప్పేది, నువ్వు వచ్చి ఇలా చేసుకోవాలనుకుంటే ప్రాణం మీద ఆశ వదిలేసుకు వచ్చి చేసుకో. ఈ రికార్డింగ్ కూడా మీ అందరికి పంపిస్తా, తర్వాత మీరు అందరు కూడా వినొచ్చు ఏం మాట్లాడినారని. ఈ విధంగా మీ వాళ్ళు బెదిరిస్తున్నారు. మళ్ళీ మీరేదో అక్కడ అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటే మీరేదో అడ్డుకున్నట్టు మీరు ఒక సీన్ క్రియేట్ చేస్తారు. మీరు కనీసము మీకు కొద్దిగన్నా లోపల అంటే ఇంటిగ్రిటీ అంటారు, కొద్దిగన్నా ఆత్మసాక్షి ఉందా? దేవుని సొమ్ము దోచుక తింటున్నారు. ఈరోజు దోచుకొని తింటా మళ్ళీ ఇట్లాంటి చౌకబారు వ్యాఖ్యలు, చౌకబారు వ్యవహారం నడపడానికి కొద్దిగా ఇది ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు నేను అడిగిన దానికి టోల్గేట్ల గురించి సమాధానం చెప్పకుండా ఏదో హ్యూమన్ ఎయిర్ టెండరు, అది కూడా మీరు టెండర్ని జరగనివ్వడంలే. టెండర్ జరగాలంటే ఈ విధంగా కాంట్రాక్టర్లను బెదిరించి ఎవరు కూడా కాంట్రాక్ట్లకి టెండర్ వేయడానికి రాకుండా భయపడించుకొని మీరు ఈరోజు దాన్ని మీరు చెప్పిన ధర కొట్టేయాలా, దేవాలయానికి వచ్చే ఆదాయానికి గండి కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తా. మళ్ళీ నిన్న పోయి అక్కడ ఏదో సాధించేసినట్టు, ఏదో ఇది చేసినట్టు మీరు ఒక ఇది చేశారు. ఎస్, వాళ్ళు నిజంగా ఇది చేసింటే ఈరోజు కేసు ఫైల్ చేయండి అతని మీద. దేవస్థానం నుంచి కంప్లైంట్ ఇప్పించేసి అతని మీద కేసు ఫైల్ చేయండి. అతను తప్పు చేసింటే చేస్తుంది కదా దేవస్థానం కూడా. దేవస్థానం చూస్తా ఊరుకోదు కదా, మఠం ఊరుకోదు కదా. ఈరోజు మఠానికి పోయింది ఎండోమెంట్ నుంచి అంటున్నారు. ఈరోజు మంత్రాలయము మఠం హ్యాండ్ ఓవర్లో ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఎందుకు అహోబిలం డెవలప్ కాలేకపోతుంది? ఈరోజు కేవలం మీరు చేస్తున్న అరాచకాలు, అవినీతి అందరికీ, ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మీ నాయకులేమో రాష్ట్ర వ్యాప్తంగా హిందుత్వము, సనాతన ధర్మము గుడిమెట్లు అడుగుతారు, ఒకళ్ళేమో ఇమీడియట్గా వేషధారణ మార్చేసి బొట్లు నామాలు పెట్టుకొని తిరుగుతుంటారు. మీరు చేసే ఇలాంటి చిల్లర చేష్టలు వాళ్ళకి కనపడడం లేదా? ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రేపు జిల్లాకు వస్తున్నారంట. దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలా, దీని మీద ఏం జరుగుతుందో విచారణ జరిపించి ఖచ్చితంగా టెంపుల్కి వచ్చే ఆదాయానికి గండి పడకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దానికోసం ఈ ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ. మీకేమైనా ఉంటే అడగండి.